ఐదేళ్ల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత మీద పోరాడుతూ వచ్చామన్నారు నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన చెదలవాడ అరవింద్ బాబు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అర్హుడు కాదన్నారు. అధికారంలో ఉండి ఎమ్మెల్యే గోపిరెడ్డి విపరీతంగా దోచుకున్నాడని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ చేసి ఉండరన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ రాగానే 6,000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారని తెలిపారు. ఈ ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారన్నారు చెదలవాడ అరవింద్ బాబు. ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా ఇప్పుడు 3:30 గంటలకు అయిపోయింది. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు నామినేట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేగా అరవింద్ బాబు నర్సరావుపేట ఆర్టీఓ దగ్గర నామినేట్ వేయడం జరిగింది. జనరల్గా 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం యొక్క మరి పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అన్ని వర్గాలు మరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలుద్దామా, వైసీపీ జగన్మోహన్ రెడ్డిని గడ్డ తిప్పుదామని ఆలోచన చేస్తున్నారు. మరి అదేవిధంగా నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి చేపెట్టుకున్నారు. తొందరగా అతను కూడా మరి అతను మూడోసారి పోటీ చేయడం అర్హుడు కాదు. అటువంటి అవినీతి చేశాడు. మరి నర్సరావుపేట చరిత్రలో అతను చేసిన అవినీతిని ఇంకెవరు కూడా చేసి ఉండరు. మరి ఇంతకుముందు పెద్ద మనుషులు కోడెల గారు కానీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నర్సరావుపేట పట్టణాన్ని తీర్చిదిద్దారు. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయినందుకే అధికారంలో ఉండి మరి విపరీతంగా 2,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. 200 కోట్ల భూములతో కబ్జా చేశాడు. గంజాయి అమ్మాడు, ఆయనే లిక్కర్ అమ్మాడు, వైన్ షాపులు లిక్కర్ కూడా అమ్మించాడు, గోవా మద్యాన్ని అమ్మించాడు, రేషన్ బియ్యాన్ని నమ్ముకున్నాడు. నిజంగా చూస్తే కొండ కనపడితే కొండను దూకున్నాడు, మట్టి కనపడితే మట్టిని దూకున్నాడు, కొండ గుట్ట